కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర సమాచారం ఉందని కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేశారు ప్రకాష్. ఈ అఫిడవిట్ ఆధారంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. స్టార్ట్ చేయమంటారా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సర అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు కాళేశ్వరం మీద ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పి నన్ను పిలిచారు. ఇది మూడవసారి. గతంలో 2 సార్లు నేను ఒక నోటు ఒక అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. దానిపైన ఇవాళ ఎగ్జామినేషన్ జరిగింది, విట్నెస్ ఎగ్జామినేషన్. కాళేశ్వరం కమిషన్ ముందు 101వ సాక్షిగా ఇవాళ నా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో నేను సబ్మిట్ చేసింది 16 పేజీల అఫిడవిట్. ఆగస్టు నెలలో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 17 అంశాల గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా కొన్ని అంశాల మీద నా వివరణ తీసుకోవడం జరిగింది. వారు అడిగిన మొదటి ప్రశ్న, తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. సో నేను అది ఒకటే మాకు ఆధారము. ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ వద్ద అనేక సమస్యలు వచ్చాయి. మొదటి సమస్య నీటి లభ్యత లేదు అక్కడ. రెండవది బ్యారేజ్ హైట్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించుకోమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది, రిక్వెస్ట్ చేసింది తగ్గించమని. అక్కడ ఆ ప్రాంత ప్రజలు సబ్మర్జెన్స్ గురయ్యే, ముంపుకు గురయ్యే బాధితులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామాలను ముంచొద్దు అని చెప్పి, అట్లాగే చాపరాల్ వన్యముగ సంరక్షణ కేంద్రం ఉన్నది అక్కడ. ఈ అన్ని కారణాల వల్ల ముందు అనుకున్నది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 152 మీటర్ల బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అనేది ఈ మహారాష్ట్ర ప్రభుత్వంతో వరుసగా జరిపిన చర్చల తర్వాత, 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన టెక్నికల్ బోర్డు పరిశీలన తర్వాత, అనేక సమావేశాల తర్వాత కె చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి,